దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మరి ఒక శ్రేష్టమైన దేవుని మాటల ద్వారా మీ ముందుకు దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి ఆ దేవునికి ఎనలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము యోబు గారి గురించి కొన్ని మాటలను ధ్యానం చేద్దాం. ఆయన జీవితంలో కలిగినటువంటి భయంకరమైన కష్టముల విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు, ఆయన అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు ఆయన దేవుని యందు ఎలా ఉన్నాడో, అంత భయంకరమైన కష్టాలలో కూడా దేవుని యందు ఎంత యథార్థవంతుడుగా ఉన్నాడో. నిజంగా మనమందరం కూడా యోబు లాంటి మనస్సును కలిగి ఉండాలి. కష్టము ఏదైనాను సమస్తము దేవునికి మహిమ అని యోబు చెప్పిన రీతిగా మనం దేవుని యందు అలాగూ జీవించిన వారమై ఉండాలని వాక్యం ద్వారా మనం తేట తెల్లగా తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చూద్దాం యోబు గారి గురించి మనము శ్రేష్టమైన మాటలను ఈ దినాన మనం చూద్దాం. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి అసలు యోబు గారి గురించి ఒక మాట నేను చదువుతాను. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఈ మాట చూడండి. ఈ 1వ వచనంలో అతని పేరు రాయబడింది, అతని ఊరు రాయబడింది, అతని వ్యక్తిత్వం రాయబడింది. అతని ఎట్టివాడు, అతని స్వభావం ఎలాంటిదయ్యా అంటే యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన ఈ పదములు పరలోక సంబంధమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు. పరసంబంధమైన ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉన్నాడు అతను. అలాగైతే మరి ఈ భూమి మీద అతను ఏమి కలిగి ఉన్నాడు అని 2వ వచనాన్ని మనం చూస్తే, అతనికి 2-3 వచనాలు చూద్దాం. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు. ఈ లోకంలో దేవుడిచ్చిన కుమారులు కుమార్తెలు అనగా దేవుడిచ్చిన సంతానము 10 మంది సంతానం. మరి ఆస్తి విషయంలో అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. ఈ మాట చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, తూర్పు దిక్కు జనులందరిలో ఈ భూమి మీద యోబు గొప్పవాడే. సంతానము, పశు సంపద, ఆస్తి, పనివారు, బహు గొప్పవాడు. భూమి మీద కొంతవరకే అతను గొప్పవాడు. కానీ ఆధ్యాత్మిక విషయంలో దేవుడు యోబు గురించి ఏం సాక్ష్యం చెప్తున్నాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, 8వ వచనాన్ని చూడండి. ఒకసారి 8వ వచనాన్ని మనం చూద్దాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద అతనికి కలిగిన సాక్ష్యము ఆధ్యాత్మికంగా అతని వంటి వాడు లేడు. ఈ లోకపరమైన ఆస్తిపాస్తుల విషయంలో అతను తూర్పు దిక్కున మాత్రమే, అనగా తూర్పు జనులందరిలో అతడు గొప్పవాడు. కానీ ఆధ్యాత్మిక విషయంలో అతని లాంటి వ్యక్తి భూమి మీద కనబడలేదని దేవుడే స్వయంగా చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము యోబులాగా ఆలోచన చేసినట్లయితే చాలామంది, నేను ఇంత బాగా ఉన్నాను కదా, ఇంత యథార్థంగా ఉన్నాను కదా, ఇంత దేవుల్లో ఉన్నాను కదా, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ సమస్యలని చాలామంది అనుకుంటారు. అలా అనుకునే వారికి ఈ వాక్యాన్ని దేవుడు మాట్లాడిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నీతిగా ఉంటే, నువ్వు యథార్థంగా ఉంటే నీకు కష్టాలు వస్తాయేమో, కానీ దాని తరువాత
గొప్ప ఆశీర్వాదాలు కూడా దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. అందుకే యోబు గ్రంథం 36వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట రాయబడింది. నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును, వారు ఘనపరచబడుదురు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. నీతిమంతులను ఆయన చూసే దేవుడు, విడిచిపెట్టడు దేవుడు బిడ్డలారా. అయితే యోబు తనకు ఈ లోకంలో ఎంత ఆస్తి ఉందో దానికంటే ఆధ్యాత్మికంగా అతడు భూమి అంతటిలో ఎంత వ్యక్తిగా తీర్చబడ్డాడు చూడండి దేవుని బిడ్డ. అంటే ఈ లోకపరమైన ఆస్తిపాస్తుల కంటే పరసంబంధమైన ఆస్తిని ఎక్కువగా సంపాదించాడు దేవుని బిడ్డలారా. నువ్వు నీతిగా యథార్థంగా పాపమును విసర్జిస్తే ఒకవేళ యోబు లాంటి కష్టాలు, యోబు లాంటి కష్టములు వచ్చినను, యోబు లాంటి కష్టములు రావు, కానీ వచ్చినను దేవుడు నిన్ను చూడకపోడు, ఖచ్చితంగా చూస్తాడు. యోబుకు వచ్చిన కష్టాలు మనందరికీ తెలుసు దేవుని బిడ్డలారా. సమస్తమును కోల్పోయాడు. ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తులను, పనివారిని, సంతానమును మొత్తం కోల్పోయాడు. అయినను అతడు యథార్థతను కోల్పోలేదు, నీతిని కోల్పోలేదు దేవుని బిడ్డలారా. ఎంత మంచి దేవుని యొక్క ఆత్మీయ జీవితం కలిగిన వాడు యోబు. ఎంత ఆత్మీయ జీవితం దేవుని బిడ్డలారా. ఒక వ్యక్తికి అన్ని కోల్పోతాయి, ఎంత బాధ. సమస్తము కోల్పోయాడు. తను దేవుడిచ్చిన సమస్తాన్ని కోల్పోయాడు. కుమారులను, కుమార్తెలను కోల్పోయాడు. ఒక ఇంటిలో ఒక్క కుమార్తె ఈ లోకాన్ని విడిస్తే ఆ కుటుంబం ఎంత శోక సందర్భంలో ఉంటుందో, కానీ 10 మంది ఒకేసారి వెళ్తే ఆ వ్యక్తి యొక్క మనస్సు ఎట్లుంటుందో ఆలోచించి. అయినను యోబు కృంగిపోలేదు కదా. ఒకటే మాట, మొదటి అధ్యాయం 21వ వచనంలో యోబు ఒకటే మాట అంటున్నాడు. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను. ఎంత మంచి స్టేట్మెంట్ దేవుని బిడ్డలారా. అంటూ ఒక మాట అంటున్నాడు ఇక్కడ, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అన్ని కోల్పోయిన వ్యక్తి నోటి నుంచి వస్తున్న మాట, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. మనం సంతోషంగా ఉన్నప్పుడే స్తుతిస్తాం, ఆనందంగా ఉన్నప్పుడే స్తుతిస్తాం, బాగా సంతోషంగా ఉన్నప్పుడే దేవుని ఆరాధిస్తాం. కానీ ఇక్కడ యోబు అన్ని కోల్పోయి తలగుండు చేయించుకొని దేవుని బిడ్డ అన్నీ కోల్పోయి యోబు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఎంత మంచి ఆత్మీయ జీవితం. అన్నీ ఉన్నప్పుడు కాదు, ఏమీ లేనప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అనగా తాను దిగంబరిగా ఈ లోకానికి వచ్చాను, దిగంబరిగానే నేను వెళ్ళిపోతానని అన్నీ, ఎంత సమస్తాన్ని కోల్పోయాడు దేవుని బిడ్డ. కానీ దేవుణ్ణి స్తుతించటం మానలేదు. ఎంత మంచి ఆత్మీయ జీవితం. అందుకే అతడు అట్టి స్వభావాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు సాతానుడితో అన్న మాట, భూమి మీద అతని వంటి వాడు లేడు. అంత మంచి స్టేట్మెంట్. ఈ భూమి మీద నువ్వేం కోరుతున్నావో, ఒకవేళ అవన్నీ నీకు కోల్పోయినప్పుడు నువ్వు బాధపడుతున్నావేమో, వేదన పడుతున్నావేమో, యోబును చూసి జ్ఞాపకం చేసుకో. యోబును బలపరిచిన దేవుడు నిన్ను బలపరచడా, యోబును బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేస్తారు దేవుని బిడ్డ. మనం బాధపడాల్సిన పని లేదు. కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు వస్తుంటాయి. కానీ వాటిలో నుంచి నీతిమంతులను ఆయన చూసే దేవుడు. రాజులు కూర్చుండేటువంటి ప్రదేశంలో కూర్చోబెట్టే దేవుడు ఆయన. కాబట్టి యోబు ఏ విషయంలోనూ పాపం చేయలేదు దేవుని బిడ్డ. అందుకే అట్టి యోబు దేవుణ్ణి స్తుతించాడు. ఇంకా 7వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట అంటాడు యోబు. 7వ అధ్యాయం 5వ వచనం, ఆ దేహము పురుగులతోనూ మట్టి పెళ్ళలతో పురుగులతో కప్పబడిన దేహముతో ఉన్నాడు. అనగా ఆస్తి పోయింది,
ఆస్తికర్తలుగా ఉన్న పిల్లలు పోయారు. అదేవిధంగా తనకున్నటువంటి సమస్తము కోల్పోయాడు. ఇప్పుడు తన చర్మం కూడా భయంకరమైన పురుగులతో పట్టడం ఏంటి? మన దగ్గరికి చిన్న పురుగులు వస్తేనే వాటిని వెంటనే మనము చంపేయటమో వాటిని పొరగతో కొట్టేస్తాం. ఒక వ్యక్తికి దేహానికే పురుగులు పడితే ఆ వ్యక్తి ఎలాంటి బాధను అనుభవిస్తాడు ప్రియదేవుని బిడ్డ. అయినను యోబు ఆ పురుగులు పట్టిన దేహము ఏమైపోయినా పర్లేదు, ఒక్క యథార్థత ఉంటే చాలు, నీతిగా ఉంటే చాలని, నేను చనిపోయినా పర్లేదు, నా దేహం పోయినా పర్లేదు, నేను నీతిని మాత్రం వదలను, యథార్థతను వదలను. ఎంత మంచి స్టేట్మెంట్ ప్రియదేవుని బిడ్డ. ఈనాడు విచ్చలవిడి పాపం అయిపోయింది. లోకముతో దేహంతో పాపం చేయటం అలవాటైపోయింది. యవన బిడ్డలు పాపానికి దాసులైపోయారు. ఏమిటంటే లోకంలో అంతా భ్రష్టత్వం. దేవుని బిడ్డలారా గమనించండి, యోబు దేహానికి ప్రిఫరెన్స్ ఇవ్వలే, ఆత్మకు ప్రిఫరెన్స్ ఇచ్చాడు. అనగా దేహం ఏమైపోయినా పర్లేదు. అందుకే దేవుడు అన్నాడు యోహాను సువార్తలో, జీవింపచేయనది ఆత్మయే, శరీరం నిష్ప్రయోజనం. ఆ నిష్ప్రయోజనమైన దేహము కొరకు ఎంతమంది ప్రాకులాడుచున్నారు. పురుగులు పట్టిన వ్యక్తి దేహాన్ని మర్చిపోయి దేవుని స్తుతిస్తున్నారు. నాకు అన్ని పైన పర్లే, నాలో ఉన్న యథార్థతను నేను పోగొట్టుకోను, నాలో ఉన్న నీతిని నేను పోగొట్టుకోను, నేను దేవునికి భయపడేవాడు. గమనించండి ప్రియదేవుని బిడ్డలారా, సాతానుని ఎంత త్రొక్కి వేశాడో యోబు. సాతానుడు ఎంత త్రొక్కాలనుకున్నాడో తనలో ఉన్న యథార్థతను, నీతిని విడిచిపెట్టకుండా సాతానుని తరిమి వేశాడు. అదే మనమైతే చాలామంది పాపము కొరకు పరిగెత్తుతున్నారు. కష్టాలు వస్తే దేవుడు దూషించటం, దేవుణ్ణి ఏదో అనటం, ఇది కాదు ప్రియదేవుని బిడ్డ. యోబు తన యథార్థతను విడిచిపెట్టలేదు. అందుకే భూమి మీద ఆధ్యాత్మిక విషయంలో అతని వంటి వాడు లేడు. మరి ఈనాడు వాక్యం వింటున్న నీవు కూడా దేవుని దగ్గర నువ్వు ఎట్లా ఉన్నావు, ఎలాంటి స్థితి ఉందో నీకు. ఒకవేళ కష్టాలు వస్తే నేను బాధపడద్దు, దేవుడు నీకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు. అన్ని పైన బాధపడ్డాడు, అన్ని పైన బాధపడలేదు. యథార్థతను దాపెట్టుకున్నాడు, నీతిని దాపెట్టుకున్నాడు, దేవుని యొక్క భయభక్తులను దాపెట్టుకున్నాడు. తన హృదయంలో దేహం పోయినా పర్లేదు, తన హృదయంలో ఉన్న యథార్థతను బయటికి తీసుకురాకపోయాడు. మరి బయటికి తీసుకొని రాలేకపోయాడు సాతాను. అందుకే సాతానుడి చేతులు మనం చిక్కుకోకూడదు. సాతానుడే మనలో యోబులో ఉన్న యథార్థత చూసి భయపడ్డాడు, నీతిని చూసి భయపడ్డాడు. నీలో ఉన్న యథార్థత, నీతిని చూసి సాతానుడు భయపడాలి. ప్రియదేవుని బిడ్డ, అందుకే కదా దేవుడు యోబును మరలా జ్ఞాపకం చేసుకో, రెండింతల ఆశీర్వాదాలు. హల్లెలూయా. నిజంగా నువ్వు నీతిగా ఉంటే, యథార్థంగా ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడును విసర్జిస్తే ఈ భూమి మీద నువ్వు రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకోబోతున్నావు. ఆలోచించే ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు నీ కొరకు అత్యధికమైన త్యాగాన్ని చేశాడు. దేవుడిచ్చినటువంటి ఈ సమస్తం మనకు ఉచితంగా ఇస్తున్నాడు. దేవుడిచ్చినటువంటి అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోవద్దు. యోబు తాను దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా దేవుడిని స్తుతించాడు. కష్టం, బాధ ఎంత వచ్చినా, ఎంత వేదన వచ్చినా. చూడండి, స్నేహితులు తనను అవమానపరుస్తున్నారు, నిందలు పాలు చేస్తున్నారు యోబును, ఆయనను కృంగిపోలేదు, దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీవు, యోబు తన దేహము పురుగులతో ఉన్నను దేవుణ్ణి స్తుతించాడు. కానీ ఈనాడు అనేక మందికి దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు, మంచి ఆయుష్ని ఇచ్చాడు, కానీ దేవుని స్తుతించటం లేదు, దేవుని కనపరచడం లే, ప్రార్థన చేయటం లే, మందిరాలకు వెళ్ళటం లే, దేవుణ్ణి దగ్గరికి రావటానికి ఇష్టపడటం లే. ఎప్పుడు ఇష్టపడతావు? నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలు గతించిపోయాయి. ఈ సంవత్సరం దేవుని దగ్గరికి రావాలని దేవుడు ఇష్టపడుచున్నా. ఈ సంవత్సరం అన్నా నువ్వు దేవునితో సహవాసం చేయాలని ఇష్టపడుచున్నా. అయితే ఒకటి గుర్తుపెట్టుకొని ప్రియదేవుని బిడ్డ, నువ్వు నీతిగా జీవిస్తే
దేవుడు ఒక దినాన్ని నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు నీతిగా ఉంటే, యథార్థంగా ఉంటే, నీకు ఎన్ని కష్టాలు వచ్చినా అవి ఏమి నిన్ను చేయలేవు. యోబు నా కష్టాలు ఏం చేయలేకపోయాయి. దేవుడు మనల్ని చూస్తున్న దేవుడు కాబట్టి, ఆయన నిన్ను నన్ను అత్యధికంగా ఆశీర్వదించడానికి సిద్ధపడుతున్నాడు కాబట్టి, యోబు లాంటి వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉండి అట్టి జీవితాన్ని జీవించాలని ప్రభునామములు మీకు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు.